నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆ పంచాంగం ప్రకారము సూర్యోదయము ఉదయం 6 గంటల 36 నిమిషములు, సూర్యాస్తమ సమయము సాయంత్రము 5 గంటల 37 నిమిషాలు. ఈ రోజు యొక్క తిథి చవితి తిథి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము సాయంత్రము 5 గంటల 16 నిమిషముల వరకు. ఈ రోజు వర్జము రాత్రి 9 గంటల 25 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల వరకు దుర్ముహూర్త సమయము. తదుపరి మధ్యాహ్నము 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 36 నిమిషముల నుంచి ఉదయము 7 గంటల 59 నిమిషముల వరకు ఉన్నది. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము. అమృత గడియలు ఉదయం 10 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషముల వరకు ఉన్నది. ఇది ఈ రోజు పంచాంగం. మార్గశిర మాసము 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు, 4వ ఇంట కుజుడు ఉండడం వల్ల వివిధ రూపములో కష్టములు, శ్రమ, అనుకూలత లేకపోవడము, శుభకార్యాలు కాకపోవడము, తరువాత అనారోగ్య సూచన, గురుభక్తి కనపడుతోంది. అయితే ప్రత్యేకంగా కష్టపడి పనులు సాధించుకునే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ రాశిలో అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు అందుతున్నాయి ఈ రోజు అనేది చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగిపోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు మిగతా రంగం వారికి అంటే టీవీ సినీ కళాకారులకు, గాయని గాయకులకు అందరికీ కూడా, వాణిజ్యవేత్తలకు, వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వారి గతంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం కూడా కుదిరే అవకాశం కనపడుతోంది. వీరు ఈ రాశిలో ఉండేవారు భూలాభము అంటే భూమి కొనుక్కుంటారు, గృహం కొనుక్కుంటారు, వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు అందరికీ వర్తించే సమానమైన ఫలితాలన్నమాట. అయితే విద్యార్థులకు మాత్రం ఒకంత నిరాశగా కనబడుతోంది. ఎందువల్ల అంటే వీరు చదివినంతగా ఎగ్జామ్లో ప్రొజెక్ట్ చేయలేకపోవడం వల్ల వీరు ఆశించిన ఫలితాలు తల్లకిందులు అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ నిరాశ మాత్రం చెందకండి. తదుపరి ప్రయత్నంలో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రము ఈ రోజుని అస్సలు ఉపయోగించుకోకండి. ఈ రోజును వాయిదా వేసుకుని మరొక రోజును మీరు ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ రోజు ససేమిరా నేను చేస్తాను అని అనుకుంటే కనుక తిరిగి బెడిసికొట్టే అవకాశము, మీకు అనుకూలంగా లేని అవకాశము, ప్రతికూలతలు పొందే అవకాశము ఉంది. కాబట్టి ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. ఇంకా తప్పదు, ఇంకా చెయ్యాలి అని అనుకుని పట్టుదల పడితే కనుక వినాయకుడికి మీ సంకల్పం చెప్పుకుని నిర్విఘ్నంగా నా పని జరగాలి అని స్వామివారికి గరికమాల వేసుకుని బెల్లాన్ని కానీ, అరటి పండును కానీ, చెరుకు ముక్కను కానీ మీరు నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా చాలా చక్కని సమయము. వ్యవసాయదారులు కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. కాబట్టి ఇందాక నేను చెప్పింది విద్యార్థులకు మాత్రమే.
విద్యార్థులు తప్పించి అందరికీ కూడా చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఏదైతే ప్రణాళిక వేసుకొని ఏదైతే ప్రారంభించాలనుకుంటున్నారో దాన్ని మీరు ఈ రోజు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు కావచ్చు, కొత్త వ్యాపారాలు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, నటరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త పాత్రలు కావచ్చు. ఇలా మీరు ఏదనుకుంటే అది ఈ రోజు చాలా చక్కని సమయం కాబట్టి ఉపయోగించుకోండి. తరువాత పరిహారంగా ఏమిటి అంటే, గుడిలో ఏదైనా దేవాలయంలో పంచముఖ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి. అంటే 5 ముఖాలు ఉన్న దీపం అన్నమాట. 5 ముఖాలున్న దీపాన్ని మీరు ఏ గుళ్ళో మీ దగ్గర ఉన్న గుడిలో ఉదయం పూట మాత్రమే వెలిగించండి. ఉదయం కాదు అని సాయంత్రం చెయ్యాలి అని అనుకుంటే కనుక నిరాహారంగా చెయ్యండి. ఇది పరిహారం కాబట్టి తినేసి చేద్దామనో, ఎక్కడెక్కడో తినేసి చేద్దాము పర్వాలేదు అని అనుకోకండి. ఏమి తినకుండా మాత్రమే పరిహారాలు చెయ్యాలి. అలా చేస్తేనే ఫలితాన్ని పొందుతాము. ఎలా పడితే అలా చేస్తే పరిహారాలు కాకుండా ఫలితాలు కూడా అలాగే పొందవలసి వస్తుంది. ఇది గమనించుకోండి. అయితే మీకు దగ్గరలో ఉన్న గుడిలో పంచముఖాలు 5 ముఖాలున్న దీపాన్ని వెలిగించండి. హనుమాన్ చాలీసాని గుడిలో కానీ లేదా మీ ఇంట్లో కానీ 1, 3, 5 ఈ సంఖ్యలో మీరు అంటే పఠించుకోండి. వినడం కాదు, మీ నోటితో మీరు పఠించాలి. ఒకసారి అంటే 5 సార్లు పఠించాలి. ఇంకా తప్పదు అని అనుకుంటే 3 సార్లు, ఇంకా అది కూడా కుదరదు అని అనుకుంటే కనుక ఒక్కసారైనా కనీసం మీ నోటితో మీరు పలకాలి. ఇది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ పాటించవలసిన పరిహారము. ఇది ఈ రాశి యొక్క ఫలితాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రమాదాల సూచన కనపడుతోంది, అక్కడ కూడా మీరు జాగ్రత్త వహించండి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందువల్లంటే ఈ రోజు ఎవ్వరికి అంటే ఈ రాశిలో ఉండే వాళ్ళు ఎవ్వరికీ ఈ రోజు అనుకూలమైన సమయం కాదు. ఏ ప్రయత్నాలు చెయ్యాలన్నా ఈ రోజుని మీరు దాటవేయవలసిందే. ఇంకా ఈ రోజుని ఎలాగోలాగా గడిపే ప్రయత్నమే చెయ్యండి. ఇంకా తప్పదు, మేము ఆల్రెడీ చేసేసాము అని అనుకున్న వాళ్లకు చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే, కేజింపావు బియ్యాన్ని ఈ రోజు ఏదైనా గుళ్ళో కనుక దానం ఇచ్చినట్టయితే శుక్రగ్రహానికి చంద్రగ్రహానికి కూడా అనుకూలతలు మీ మీద కనపడే అవకాశం కనపడుతోంది. ఇది పరిహారం మాత్రమే. చెప్పే విషయం ఏంటంటే, ఏ పని కొత్తగా ఈ రోజు ప్రారంభించకండి. ఇంకా తప్పదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారం ఉదయం పూట చేసుకుని మీరు పనిని ప్రారంభించండి. ఒకంత అనుకూలత వచ్చే అవకాశం కనపడుతోంది. శుక్రగ్రహ శాంతి కోసము బియ్యాన్ని దానం చెయ్యండి. దానితో పాటుగా గురువార నియమాన్ని పాటించండి. గురు ఆలయాలను సందర్శించండి. గురువుకు సంబంధించినటువంటి శనగలు అంటే ఉడకపెట్టిన శనగలను ఏదైనా ఆలయంలో మీకు దగ్గర ఆలయంలో 5 గుప్పెళ్ళు ఎవరికైనా పంచిపెట్టండి. లేదు మేము మీరు అనుకున్న శక్తి కొద్దీ ఉడకపెట్టిన శనగలను ఒకళ్ళకే ఇస్తాము అని అనుకున్నా పర్వాలేదు. ఆ ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు 5 గుప్పెళ్ళుగా విడివిడిగా ఒక దాంట్లో పోసి ఇవ్వండి. చేసినట్టయితే కనుక మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఈ పరిహారాలు చేసినట్టయితే మీరు ఈ రోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ పరిహారాన్ని ఉదయమే చేసినట్టయితే ఈ రోజంతా మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సజావుగా అయ్యే అవకాశం కనపడుతోంది. అనుకూలతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీ కృషి ఫలిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయము. విద్యార్థులకు కూడా శుభదాయకంగా ఉంటుంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు పరిహారము: గణపతికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఇవే ఫలితాలు, ఇవే పరిహారాలు పాటించవలసిన నియమాలు కూడా. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలత కనబడుతోంది. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. కొత్త కొత్త బాధ్యతలను అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ గాయత్రిని కానీ మీరు జపించాలి.
పసుపుని దానంగా ఇవ్వాలి. కేజింపావు పసుపుని ఉదయం పూటే దానంగా ఇచ్చినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులను మీరు తగ్గించుకునే అవకాశం కనబడుతోంది. ఈ ఫలితాలు, పరిహారాలు ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు అందరికీ అన్ని రంగాల వాళ్ళకి వర్తిస్తాయి. ఈ పరిహారాలను పాటించుకొని మీ కార్యక్రమాలను దిగ్విజయం చేసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు, విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ, స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. ఏ పరిహారాలు చేసుకోవాలన్నా, ఏ మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, కొత్తగా గృహాలు కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ రోజు చక్కని అవకాశం ఉంది. అగ్రిమెంట్ల మీద సైన్ చేయడానికి కూడా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి. దానితో పాటుగా తెల్లవారుజామున సమయంలో, బ్రహ్మముహూర్త సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఎర్రని పువ్వులతో ఆ స్వామివారికి అర్చన చెయ్యండి. ఆలయానికి అంటే ఏదైనా దేవాలయంలో ఎర్రని వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఆలయాల్లో కుదరని పక్షంలో పేద పిల్లలకు ఎర్రని బట్టలు దానంగా ఇచ్చినట్టయితే కనుక సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు పోయి మీ పనులు నిర్విఘ్నంగా జరిగేటట్టు, ప్రతికూలతలు లేకుండా ఉండేటట్టు కనపడుతుంది. తరువాత ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనపడుతుంది. కాబట్టి ఈ పరిహారాలను పాటించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తాయి. ఇవి పరిహారాలు, దిన ఫలితాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్నేహితుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు. మీ ప్రతిభను చాటుకునే అవకాశం కూడా ఈ రోజు కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీ రంగంలో ఉన్నవాళ్ళు, ఎవరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కీలకమైన శుభవార్తను ఆయా రంగంలో ఉన్నవాళ్ళు అందుకోబోతారు. స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. దీంతో పాటుగా మీరు గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు గాని, ఆటంకాలు గాని తీరిపోతాయి. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడము, పారాయణ చెయ్యలేము, మాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా సరే ఉదయం పూట విని మీ పనులకు కనుక వెళ్ళినట్లయితే అపజయం కాకుండా విజయంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూలతను సాధించగలుగుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చక్కని సమయాన్ని గడపగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీరు సక్సెస్ సాధిస్తారు. పాత రుణాలను తీర్చుకుంటారు. తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ రోజును మీరు వాటిని పొందగలుగుతారు. కానీ మీరు ఏదైనా కొత్త ఒప్పందాలు చేయడం కానీ, ఆర్థిక పరమైన లావాదేవీలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. దానివల్ల నష్టము వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. దానితో పాటుగా మీరు ఏ పని మీదైనా వెళ్ళాలన్నా, ఏ పనికైనా శ్రీకారం చుట్టాలి అని అనుకుంటే, శుభకరమైన పనులు చేయాలి అని అనుకుంటే కనుక బంగారు రంగు వస్త్రాలు అంటే గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక అనుకూలతను పొందే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా శుక్రగ్రహానికి పూజ చేయడం కానీ, శుక్ర గాయత్రిని కనుక చదువుకున్నట్టయితే మీకు ఈ చిన్న చిన్న ఆటంకాలు ఈరోజు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మిత్రులతోనూ, బంధువులతోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాల్లో విజయాలు సాధిస్తారు. శుభవార్తలు అందుకునే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, రాజకీయ రంగం వారు, స్త్రీలు, పురుషులు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల్లోనూ కూడా ఈ రోజు మంచి అనుకూలతలను పొందే అవకాశము, ధనప్రాప్తి, ఆర్థిక లావాదేవీల్లో విజయాలను పొందుకుంటారు. అయితే దానితో పాటుగా మీరు హనుమాన్ ఆలయాన్ని అంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఏవైనా ప్రత్యర్థులు మీ మీద
ఏ చిన్న ఆటంకం కలిగించినా కానీ అది మీ దాకా రాకుండా ఉండే అవకాశము కనపడుతుంది. హనుమంతుడికి పూజ చేయడము, ఆలయ దర్శనం చేయడము, స్వామివారి ఆలయ ప్రాంగణంలో నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే గనక చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఈరోజు మీరు గట్టెక్కుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన పనులు ప్రారంభించుకోవడానికి ఇది చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఈ రోజును ఉపయోగించుకోండి. కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. తద్వారా ధనం కొంచెం వ్యయమయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్లకు ఇది కలిసి వచ్చే కాలం కాబట్టి కలిసి వచ్చే సమయం కూడా ఈ రోజు. మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజును నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. అది చేసే ముందు అంటే ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి కనుక ఏ పని ప్రారంభించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ అగ్రిమెంట్లు చేయాలన్నా, ఏ పనికైనా సరే పసుపు రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే అనుకూలతలు పొందే అవకాశం కనపడుతోంది. గురువార నియమాలను పాటించండి. గురు ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో చాలా జాగ్రత్త అవసరము. చిక్కులు ఎదుర్కొనే సమస్య కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు కొంత మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. క్రమశిక్షణతో నియమబద్ధంగా ఒక పద్ధతిలో కనుక మీరు పనిచేసినట్టయితే ఈ యొక్క ఫలితము మీకు భవిష్యత్తులో కనపడుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. గుప్త శత్రువులు ఉండే అవకాశం ఉంది. మీ రంగంలో మీరు ట్రాన్స్పరెన్సీగా అంటే చాలా పకడ్బందీగా మాయా మర్మం లేకుండా వ్యవహరించినట్టయితే కనుక మంచి పేరుని సంపాదించే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే మీరు ఏం చెయ్యాలి అంటే ఏ పని మీదైనా వెళ్ళినప్పుడు నల్లని వస్త్రాలను ధరించండి. దానితో పాటుగా శివుడికి, శివలింగానికి పాలతో పాటు తేనె అభిషేకం ఉదయం పూట చేయించండి. లేదు మీరు ఇంట్లో చేసుకుంటానంటే కనుక పాలు, తేనె విడివిడిగా అభిషేకం చేసుకోండి. నల్లని వస్త్రాలతో మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చెయ్యాలని అనుకున్నా నల్లని వస్త్రాలు ధరించినట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహంతో విఘ్నాలు లేకుండా కార్యానుకూలతను సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రుల యొక్క మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లోనూ, వ్యాపారంలోనూ మీరు ఏ రంగంలో ఉన్న ఆర్థిక విజయాన్ని మీరు చవి చూసే అవకాశం కనపడుతోంది. విజయాన్ని కూడా సాధిస్తారు. విద్యార్థులైతే సక్సెస్ సాధిస్తారు. మంచి ర్యాంకులు వస్తాయి. శాంతియుతంగా వ్యవహరించండి. ఏది ఏమైనప్పటికీ తగాదాల జోలికి కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ రోజు చేయమాకండి. చాలా శాంతిగా వ్యవహరించండి. తరువాత ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి చెందుతాయి. అయితే మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఈ రోజు ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ నువ్వుల నూనెతో సంబంధించినటువంటి దీపాన్ని వెలిగించండి. శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడి యొక్క మంత్రాన్ని ఈ రోజు జపించండి. మీ యొక్క కార్యాలు అనుకూలతను సాధిస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పరిస్థితులు మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు చక్కని అనుకూలమైన రోజు. ఏ పని ప్రారంభించాలన్నా నిరభ్యంతరంగా ప్రారంభించండి. ఆర్థిక లావాదేవీల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు ఉన్న రంగాల్లో ఏ రంగమైనా సరే ఆర్థిక పరమైనటువంటి లాభాలే మీరు పొందుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన, యోగ్యమైన రోజు కాబట్టి ఏ కొత్త పని ప్రారంభించాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా ఈ రోజును మీరు శ్రీకారం చుట్టి ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే ఈ రోజు చెప్పదగినది ఏంటి అంటే గోధుమలు కానీ, గోధుమ పిండిని కానీ పేదవారికి కానీ బ్రాహ్మడికి కానీ దానం ఇచ్చినట్టయితే
మీకు సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళి ఏదైనా విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయము, కృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, వెంకటేశ్వర స్వామిది కావచ్చు, ఆ దేవాలయానికి వెళ్ళి ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చుని విష్ణునామ పారాయణ కానీ విష్ణు మంత్రం కానీ జపించి తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. నమస్తే.